సిక్కోలు పోరాటానికి ఫలితం దక్కింది. సోంపేట వాసుల డిమాండ్ నెరవేరింది. గుండెల మీద కుంపటి లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో వారి ఆనందానికి అవధులేవు. భవిష్యత్తులో రసాయనాలు వెదజల్లే ఫ్యాక్టరీని తీసుకొస్తే మరోసారి ఉద్యమం తప్పదని సర్కార్ను హెచ్చరిస్తున్నారు. ఏపీ సర్కార్ దిగొచ్చింది. సోంపేట వాసుల ఉద్యమానికి తల వంచింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన జీవోను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సోంపేట వాసుల్లో ఆనందం అవధులు దాటింది. పవర్ కుంపటి శాశ్వతంగా తొలగిపోయినట్లేనని పండగ చేసుకుంటున్నారు అక్కడి వారు. సోంపేట వాసుల్లో థర్మల్ రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. సుమారు 12,000 కోట్లతో 2,640 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సర్కారు సిద్ధమైంది. 2008లో ఏర్పాట్లను ప్రారంభించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు అప్పటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తూనే వస్తున్నారు. 2010లో ఆ వ్యవహారం కాల్పుల వరకు వెళ్లింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 2010 జూలై 14న జరిగిన ఆందోళనలు కాల్పులకు దారితీశాయి. ఆ ఘటనలో కృష్ణమూర్తి, జోగారావు, బెందాళం కృష్ణమూర్తి అనే 3 ఆందోళనకారులు చనిపోయారు. అప్పట్లో ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2094 రోజులు దీక్షలు చేశారు స్థానికులు. అయితే ఎన్నికల సమయంలో ఈ జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. దీనిపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోంపేటలో ఎన్సీసీ వారికి భూముల్ని కేటాయిస్తూ జారీ చేసిన 1107 జీవోని ఇవాళ రాష్ట్ర కేబినెట్ రద్దు చేయడం అన్నది చాలా మంచి పరిణామమే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో కాల్పులు జరిగి చనిపోయిన తర్వాత అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడనే మేము భావిస్తున్నాం. ప్రాణాలకు తెగించి అలాగే బ్రతుకులు ఛిద్రమైపోయిన చివరి వరకు పోరాటంలో ఉండి ఈ పోరాటాన్ని ఏదైతే దాని మీద 1107 జీవో ఉందో ఆ జీవోను రద్దు కోరుతూ నేటి వరకు పోరాటం చేస్తున్న ప్రజలకు ముఖ్యంగా కృతజ్ఞతలు. మరోవైపు థర్మల్ పవర్ ప్లాంట్ను రద్దు చేసి ఆ భూముల్లో మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. తమ ఉద్యమం కేవలం థర్మల్ మీద మాత్రమే కాదని భీమ్ల ప్రాంతంలోని భూముల్ని కాపాడుకునేందుకేనని అంటున్నారు. ఈ విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అంటున్నారు. కేబినెట్ ఆమోదం తెలిపింది అనేది మాకు తెలిసింది. మరి మల్టీ ప్రోడక్ట్ అనేది మీ టీవీల ద్వారా మేము తెలుసుకుంటున్నాం. పూర్తిగా మాకు ఆ జీవో రద్దు సారాంశం వచ్చిన తర్వాత పూర్తిగా మేము దాని గురించి మేము మాట్లాడగలమని మీకు తెలియజేసుకుంటున్నాం. ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్తున్న సోంపేట వాసులు భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమలు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఉద్యమకారులపై కేసును కూడా ఎత్తివేయాలని కోరుతున్నారు.